ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. భారత సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరో అందుకోనంతగా అల్లు అర్జున్ పారితోషికాన్ని అందుకోబోతున్నాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ చిత్రానికి ఇప్పుడు అల్లు అర్జున్ ఆ భారీ పారితోషికం అందుకోబోతున్నారు, ఎంత మొత్తంలో పారితోషికాన్ని ఆయన అందుకుంటున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. దుర్గా గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు భారతదేశ సినీ రంగంలో ఇప్పటి వరకు ఏ హీరో అందుకోనటువంటి భారీ పారితోషికాన్ని అల్లు అర్జున్ అందుకోబోతున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏ చిత్రానికి అల్లు అర్జున్ ఆ భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నాడు, ఎంత మొత్తంలో ఈ పారితోషికాన్ని అందుకోబోతున్నాడు అంటే ఏం చెప్తారు? మీరు పుష్ప 3 అనుకుంటున్నారు కదా? కాదు అందరూ అనుకోవచ్చు, కానీ పుష్ప 3కి కాదు. ఎందుకంటే పుష్ప 2 ఒక రికార్డ్స్ని సెట్ చేసింది. అది సరే, ఇప్పుడు చావా కూడా చాలా రికార్డ్స్ని సొంతం చేసుకుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ మన తెలుగు సినిమా చరిత్రలో కావచ్చు, లేదు భారతదేశంలో కావచ్చు, పుష్ప 2 అనేది ఒక పెద్ద హిట్. అది సంచలనమే అది చెప్పాలంటే. అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న మూవీ ఆ రకంగా వసూళ్లు సాధించడం అనేది బహుశా చరిత్రలోనే మొదటిసారి, మనకు తెలియదు. అంటే అందరు చాలామంది చాలా రకాలుగా కమెంట్ చేశారు. మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు కూడా సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు. కానీ గతంలో కూడా ఈ రకంగా నెగిటివ్ క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు, లేదు ఇట్లా స్మగ్లింగ్ క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు రామారావు గారి దగ్గర నుంచి ఉన్నాయి. దేవుడు చేసిన మనుషులు, ఇలాంటి సినిమాలన్నీ మీరు తీసుకున్నారంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే దాన్ని కూడా మరి చూపించాలి కదా. ఇప్పుడు ఒక మనిషి ఎట్లా ఉంటాడు, పాజిటివ్గానే ఇలా ఉంటాడు, నెగిటివ్గా ఎలా ఉంటాడు అనేది చూపిస్తారు. మనం కథలు చదువుతాం కదా, రాక్షసుడి క్యారెక్టర్ లేకుండా మనకు ఒక పురాణ గాథలు ఉంటాయా? ఉండవు కదా. సో మీరు అన్నీ కూడా నెగిటివ్ కోణంలో చూడక్కర్లా. ఆ క్యారెక్టర్ని అతను ఎలా చేశాడు, ఎలా పండించాడో అంతవరకే మనం చూడాల్సింది. దాన్ని మనం ఓన్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా చెడును ఓన్ చేసుకోక్కర్లా. సో అటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు ఇతనెవరు అట్లీతోటి ఒక సినిమా చేయబోతున్నాడు. అట్లీ ఇప్పటికి 6 సినిమాలు చేశారు. రాజారాణి నుంచి తీసుకుంటే మెర్సల్, బిగిల్, తర్వాత జవాన్, తర్వాత జాన్, బేబీ జాన్, ఇట్లా ఒక 6 సినిమాలు చేశారు ఆయన. మంచి ట్రాక్ రికార్డ్ ఉంది అతనికి. సో ఆ అట్లీతోటి ఇతను ఒక కొత్త సినిమా చేయబోతున్నారు. ఇంకా పేరు వెల్లడించలేదు వాళ్ళు. సో దానికి 175 కోట్లని ఫస్ట్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కాదు 200 నుంచి 300 కోట్లు అతని రెమ్యూనరేషన్ అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక 300 కోట్లు ఇచ్చి ఒక డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి హీరో రేంజ్ పెరగడం, 2 అతనికి అంత మార్కెట్ ఉండడం. ముఖ్యంగా మార్కెట్ ఇక్కడ మనం అంటే ఒక హీరోకే 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ పారితోషికాన్ని కనుక ఇస్తూ ఉంటే మరి ఎంత భారీ మొత్తంలో, ఎంత భారీ బడ్జెట్తో ఆ చిత్రం తెరకెక్కబోతుందంటారు? చాలా ఎక్కువే ఉండొచ్చు అండి. 2000 కోట్లు ఉంటుందా, 1000 కోట్లు ఉంటుందా మనకు తెలియదు. అంటే ఒక హీరోని వాళ్ళు అనుకుని, అంటే అతని రేంజ్ అంతలా ఉందా ఇవాళ, అంటే అల్లు అర్జున్ని నమ్మి వాళ్ళు 300 కోట్లు ఇస్తున్నారంటే, అంటే SSMB 29 ఏదైతే ఉందో దానికే 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటున్నారు. అంటే దాని మించినటువంటి బడ్జెట్ అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటారా? అదే 2000 కోట్లు అన్న, అందుకే మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా. ఉండొచ్చు. అంటే మీరు 300 కోట్లు ఇచ్చి ఒక హీరోని మీరు బుక్ చేసుకున్నారంటే అక్కడ హీరో స్టామినా ఏంటో మీకు అర్థమవుతుంది. రెండోది, ఆ సినిమా రేపొద్దున ఎంత వసూళ్లు సాధిస్తుంది, అంటే ఎంత ఘన విజయాన్ని అందుకుంటుంది అనేది వాళ్ళు ఒక రేంజ్ లో చూసుకున్నాకే అతనికి 300 కోట్లు ఆఫర్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. ప్లస్ మిగతా మీరు చెప్పినట్టుగా మిగతా నటీనటులకు ఇవ్వాలి, సినిమా ప్రమోషన్స్ చేసుకోవాలి, ఆ సినిమా ఖర్చులే బోల్డ్ అవుతాయి కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాకే వాళ్ళు సినిమా డెఫినెట్ గా అనౌన్స్ చేసి ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆ హీరోకి 300 కోట్లు ఇస్తామని ఉంటారు. సో భారతదేశంలో ఏ నటుడికి, ఏ హీరోకి లేనంత అత్యధిక పారితోషికాన్ని అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఇవ్వడం వెనక కారణం ఏంటంటే ఏం చెప్తారు? అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు అంటే ఆ రేంజ్లో ఉంది. మొన్న ఎవరు జావేద్ అఖ్తర్ అన్నాడు,
చాలా అంటే ఒక రకంగా అది కొంచెం మనకి తక్కువ రకం కమెంట్స్ దాన్ని తీసుకోవాలంటే. హిందీ హీరోలతో చెప్తున్నాడు ఆయన, మీరు ఏ సినిమా చేసినా హిందీలో హిట్ అవ్వట్లేదు, తెలుగు వాళ్ళని చూడండి, ఒక ముక్కు మొహం తెలియని హీరోతో చేస్తేనే 700 కోట్ల సినిమా పోతుందని. అంటే మీరు దీన్ని పాజిటివ్గా కూడా తీసుకుంటారేమో నాకు తెలియదు. అంటే అతను చెప్పిన దాంట్లో ఒక సెటైర్ కూడా ఉంది అందులో, నాకు అనిపించింది. అంటే వాళ్ళ సినిమా సెటైర్లు వేసేవారే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కథల్ని, అంటే మనం ఇక్కడ మన హీరోలు తీసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ డబ్బింగ్ చేసుకొని లేదా రీమేక్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు, దాని ద్వారానే హిట్లు కొడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఎవడైనా చిన్న చూపు చూస్తుంటే ఈ రోజు ఆ తెలుగు చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి ఒక హిందీ వాళ్ళు కావచ్చు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక పాన్ ఇండియా సినిమా అంటే ఫస్ట్ మీకు పాన్ ఇండియా సినిమా ఎవరు తీసారో తెలుసు? ఫస్ట్ తెలుగులో పాన్ ఇండియా సినిమా తీసిన వాళ్ళు తెలుసా మీకు? భానుమతి గారు. ఓకే. చండీరాణి అనే సినిమా తెలుగు, తమిళం, హిందీ 3 భాషల్లో తీసింది ఆవిడ. అంటే 3 భాషల్లోనూ అదే పాన్ ఇండియా. హిందీలో చెప్పుకున్నా మీరు అదే చెప్పుకోవాలి, తమిళంలో చెప్పుకున్నా అదే చెప్పుకోవాలి, తెలుగులో చెప్పుకున్నా అదే చెప్పుకోవాలి. కాబట్టి తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ కాదు. కాబట్టి ఇవాళ కూడా పాన్ ఇండియా రేంజ్ అనేది పెంచింది తెలుగు వాళ్ళే. పాన్ ఇండియా సినిమా అంటే ఇలా ఉండాలని చూపించింది. మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రాన్ని చేసింది మాత్రం ఒక మహిళ అంటారు, మహిళ. ఎస్, నో డౌట్. సో నేను అనేది ఏంటంటే పాన్ ఇండియా అంటే వీళ్ళు ఏదో కొత్తగా వీళ్ళు కనిపెట్టలేదు. పాన్ ఇండియా ఆల్రెడీ తెలుగు వాళ్ళు ఎప్పుడో చవి చూపించేశారు. 1. 2 ఇవాళ మన సత్తా ఏంటో అల్లు అర్జున్ ద్వారా ఇంకోసారి ప్రపంచానికి తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనం ఏమిటి, భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్థానం ఏమిటి, ఒక హీరో స్థానం ఏమిటి, ఒక హీరో ఒక సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్లి హిట్ చేయగలడు అనేది ఇవాళ అల్లు అర్జున్ ద్వారా ప్రూవ్ అవుతుందండి. అది అల్లు అర్జున్ అయినా మనకు పర్వాలేదు, ఏ తెలుగు హీరో అయినా మనకు ఆనందమే, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే బాలీవుడ్ లో కాళ్ళ త్రయం అయితే నడిచింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోలుగా కూడా వారికి ఒక గుర్తింపు అయితే ఉండేది. అయితే ఆ గుర్తింపును తిరగరాస్తూ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి హీరోలు అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ తాను చేయబోతున్నటువంటి ఒక చిత్రానికి 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. ఏంటి 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఒక హీరో కంటే? అది అసలు ఏంటి, హాలీవుడ్తో సమానంగా చూడొచ్చా దాన్ని? ఖచ్చితంగా కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ అది. చెప్పాలంటే వినటానికే చాలా ఇదిగా ఉంది కదా. అంటే ఇవాళ మీరు చెప్పినట్టుగా ఖాన్ త్రయం ఏలారు అనుకుంటే ఇవాళ ఖాన్స్ ఎక్కడున్నారు? కొద్దిగా ఇంకా అంటే షారుఖ్ ఖాన్ ఒకటే కొంచెం మార్కెట్ ఉన్నట్టుంది పూర్తిగా ముగ్గురులో చెప్పుకోవాలంటే. సల్మాన్ కి తర్వాత ఉంది. సరే అమీర్ ఖాన్ మళ్ళా ఏదో చెయ్యాలి, నేను చేద్దాం అనుకుంటున్నాను అంటూ కథలు చెప్పుకుంటూ మళ్ళీ వస్తున్నాడు. కానీ అమీర్ ఖాన్ మార్కెట్ అయితే తగ్గిపోయింది. ఎప్పుడు కూడా నోరు దగ్గర పెట్టుకోకపోతే ఏంటి అనేది భారతదేశం ప్రజలు ఎవరికైనా చూపిస్తారు. అట్లా అమీర్ ఖాన్కి చూపించారు. ఏ రకంగా ఏంటి, భారతదేశంలో ఉండడం సేఫ్ కాదని కిరణ్ రావు అంటోంది అని అన్నాడు కదా స్టేజ్ మీద. నువ్వు భారతదేశంలో సేఫ్ కాకపోతే వెళ్ళిపో, ఎవడు సేఫ్ కాదనుకుంటే వాళ్ళు వెళ్ళిపోమనండి. ఇన్ని సంవత్సరాలు మీకు అసలు ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించుకున్నారు మీరు, ఇంత చక్కగా ఎలా బతుకుతున్నారు మీరు, మీకు చెప్పే స్వేచ్ఛ వచ్చింది కదా, ఒక వేదిక మీద నిల్చుని చెప్పే స్వేచ్ఛ ఎవరిచ్చారు? ఇదే నువ్వు పాకిస్తాన్లో వెళ్ళి చెప్పు, నాకు పాకిస్తాన్లో ఉండే స్వేచ్ఛ లేదు అని అనమను మీ ఆవిడ్ని, లేకపోతే నువ్వు అను, ఎక్కడుంటావు అప్పుడు. కాబట్టి భారతదేశాన్ని ఎవడేదన్నా అనే ముందు ఎవడు సహించడండి. అందుకే వాళ్ళు ఎలా బుద్ధి చెప్పాలో ప్రేక్షకులు చెప్పారు, మనం కాదు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు సవ్యంగా ఉండాలి ఇండస్ట్రీలో అనుకున్నా, ఎనీ ఇండస్ట్రీ, అది సినిమానే అక్కర్లా, భారతదేశంలో ఉండాలి అనుకుంటే మీకు నచ్చితే ఉండండి, నచ్చకపోతే మీ మార్గం మీరు చూసుకోండి అని చెప్తున్నా. ఏది ఏమైనా అల్లు అర్జున్ మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేశాడండి. అల్లు అర్జున్ హీఈస్ ద ఐకాన్ స్టార్ అన్నందుకు ఇవాళ ఈవెన్ రెమ్యూనరేషన్లో కూడా ఒక ఐకాన్ స్టార్గా మిగిలిపోతున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.